ఐ థింక్ మనోజ్ ఇస్ ఎ వర్సటైల్ యాక్టర్ అండి. నాకు వాడి మీద చాలా కోపం. అది 1,00,000 సార్లు వాడికి ఇంట్లోపల చెప్పిందే. నేను ఏడ్చుకున్న రోజులున్నాయి. నిన్ను మళ్ళీ ఎప్పుడు తెర మీద చూస్తాను అని. నిన్న మనోజ్‌కి ఎలా అనిపించిందో నాకు తెలీదు కానీ, నా సంతోషానికి మటుకు దేర్ ఇస్ నో బౌండ్స్. బికాజ్ ఒక మంచి ఆర్టిస్ట్‌ని ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తది. అండ్ నా తర్వాత ఈ ఫ్యామిలీలో టాలెంటెడ్ మనోజే. నో బట్ జోక్స్ అపార్ట్, హీ ఈస్ ది మోస్ట్ టాలెంటెడ్. నేను ఈ సినిమాలో నా సాంగ్కి కానీ, నా ఫైట్కి కానీ, నా ట్రైలర్కి కానీ, నా టీజర్కి కానీ, నా కాస్టింగ్కి కానీ, నా కథ మొత్తం అయినప్పుడు కానీ, ప్రతి అడుగులోనూ నేను మా నాన్నకు చూపించలేదు, విష్ణుకు చూపించలేదు, ఎవ్వరికి చూపించలేదు. మనోజ్ ఒక్కడనే నమ్మాను నేను. వాట్ హీ వాజ్ సేయింగ్, తన హిజ్ ఇన్పుట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇంకా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనోజ్ ఇది బాగుంది అంటే ఇంకా అది శిలాశాసనం నాకు. బికాజ్ నాట్ యాజ్ అ బ్రదర్ బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ టాలెంట్. ఒక మ్యూజిక్ పరంలో పట్టు కానీ, తనకి ఒక డైలాగ్ డెలివరీలో పట్టు కానీ. నేను సినిమా చూసి షాక్ తిన్నది ఏంటి తెలుసా? మనోజ్ ప్రయాణం, బిందాస్, దొంగ దొంగది ఇలాంటి సినిమాలు తీసి మీకు కామెడీ టైమింగ్లో అందరినీ అల్లరించాడు. ఇంత ఒక సూపర్ హీరో విలన్ లాగా ఉండి టు హోల్డ్ దట్ స్పేస్ అనేది మామూలు విషయం కాదు. యాజ్ అ కామెడీ టైమింగ్ యాక్టర్ నువ్వు అక్కడ చూస్తే హీఈస్ ఓన్లీ సీరియస్ యాక్టర్ అన్న ఫీలింగ్ ఇచ్చాడు నిన్న. సో ఆ రేంజ్ ఉన్నప్పుడు ఒక హీరో కాదు, ఒక విలన్ కాదు, ఒక కమీడియన్ కాదు, నా తమ్ముడు ఒక్కడే అన్నీ చేయగలుగుతాడు. ఒక హీరో చేసినాడు, హీరోగానే మిగిలిపోకుండా అన్ని రకాల్లోనూ ఏ షూ వేసినా ఐ కాల్ హిమ్ వాటర్. వాటర్ ఒక ఆర్టిస్ట్గా అన్నప్పుడు మీరు మంచినీళ్ళలాగా ఉండాలంట. గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ తీసుకోవాలి, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ తీసుకోవాలి. నేను నేర్చుకుంది అది. అండ్ నాకు ప్రౌడ్ ఏంటంటే ఒకే కేటగిరీలో ఉండిపోకుండా మనోజ్ నేను మళ్ళీ రావాలి అన్నప్పుడు తనకి నచ్చిన సినిమాతోటి హీరోగానే రావాలి, ఫలానా క్యారెక్టర్ తోటే రావాలి అని ఆలోచించలేదు. అది మనోజ్ గొప్పతనం. నాకు ఈ క్యారెక్టర్ మంచిది, నేను ఇది చేయగలుగుతాను అని ఒక చిన్న హీరో కాదు, పెద్ద హీరో అని కాదు, క్యారెక్టర్ని నమ్మి ముందుకొచ్చాడు చూడు, దట్స్ హిస్ గొప్పతనం. సో లక్ష్మి గారు హాయ్ అండి. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది ట్రైలర్. అండ్ Thank అంటే you మీ అండి. కెరియర్లో చాలా సినిమాలు చేశారు కదా, అవును. అంటే నాన్నగారితో ఫస్ట్ మూవీ, అంటే ఈ మూవీతోనే నాన్నగారితో చేయాలని ఎందుకు అండి? అంటే బిఫోర్ మూవీలో ఏదైనా చాలా బిగ్గెస్ట్ రోల్స్ కూడా మీరు చేశారు. సో అలాంటి వాటికి కాకుండా ఈ మూవీ ద్వారా చేయాలని ఎందుకు వచ్చింది? అన్ని కాంట్రాస్ట్ క్వశ్చన్ అడుగుతారు. చెప్తాను. పాండవులు పాండవులు తుమ్మిదప్పుడు వీళ్ళని బాగా అడిగాను. రే రే రే, ఒక్క పాటలో పెట్టండి రా నన్ను, మీ ముగ్గురితోటి ఒక్క సీను మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో అని. ఇదిగో అదిగో అల్లదిగో అనుకుంటూ అసలు నన్ను రానిలేదు సెట్ లోపలికి. అది కూడా నాతోనే ఇప్పించేశారు కదా. వద్దురా వద్దు. ఇప్పుడు లెట్స్ నాట్ డిగ్ ద పాస్ట్. బట్ అక్కడి నుంచి ఒక అన్నిటికీ టైమింగ్ కుదరాలి, రైట్? ఇంటెన్షన్ అనేది ఉండేది. నేను చెప్పాను కదా, పీకు లాంటి సినిమా 2-3 కామెడీ సినిమాలు తీసుకెళ్తే మా నాన్న ఇలా తీశాడు. బట్ హీ ఆల్సో హ్యాస్ టు ఫీల్ లైక్ అన్ ఆర్టిస్ట్. నాకు చెయ్యాలి అనిపించింది అని టైమింగ్ కుదిరింది. ఆ స్టార్స్ అన్ని ఇప్పుడు అలా అయినాయి. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు డూ ద ఫిల్మ్ నౌ. యా, వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు వాట్ ఈజ్ యువర్ డైట్ ప్లాన్ అని. సో ఏమని చెప్తారా? నా డయట్ ప్లానా? డయటా? డైట్ వీడు మనోజ్ చెప్తాడు మీకు. నేను తినేటప్పుడు ఇంకా తింటున్నావు అని అడిగే టైప్ వీడు. నేను మెల్లిగా అన్ని నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు. నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తానన్నమాట. వాడికి ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ 2 మోర్ అంటాడు. అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. అవును. సో నేను శుభ్రంగా అన్నీ తింటానండి. బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే. మనోజ్ అన్న, క్వశ్చన్ కాదు, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో అలా వస్తున్నారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండండి మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు, ఒక క్వశ్చన్ అండి. అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వకారణం. ఎప్పటి నుంచో సినిమాలు చేశారు. 82లో స్టార్ట్ చేశారు. 15 వరకు 2015 వరకు బాగానే చేశారు సినిమాలు. తర్వాత గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద
సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య, ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం లేట్ అయింది. సో కంటిన్యూ ఇప్పుడు మన ఎలాగా బాగా ఫ్యామిలీలోకి వచ్చారు, సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారా? ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు? ఏమంటే నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చెయ్యాలండి అంటారు. ఇంట్లోపలికి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు. దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్. ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే, ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని. ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు, యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ కష్టం. సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు. తమిళ్లో ఒప్పుకున్నాను, మలయాళంలో చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే 100% చేస్తానండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో. దీన్ని ఎందుకు వదులుకుంటాను? దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నాకు ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐఎమ్ ఓపెన్. నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు. ఏది ఉన్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్. సో బ్యానర్ గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్కి నాకు సంబంధం లేదండి. అది నా పేరు పెట్టుకొని మన డాడీ చేసేది. నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్. నేను మా తాతగారి పేరు పెట్టుకొని చేస్తున్నాను. సో దాంట్లో నేను కంటిన్యూస్గా చేస్తున్నా. ఆ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ని మోహన్ బాబు గారిని అడగండి. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మి గారు హాయ్ అండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 హిట్లు పడినాయి, కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం, బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో, మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పాలా ఇప్పుడు నేను? అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది, బాయ్ నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది. కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తెలుసా తెలీదా అందరు?